ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి. ఈ సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వీరికి అనుకూలత లేదు, ఏ రోజులలో వీరు ఏ కార్యాలను చేస్తే పనికిరాదు, జాగ్రత్తగా ఉండాలో ఆ తేదీలు ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో అంతగా వీరు అనుకున్న విధంగా ఫలితాలు ఏర్పడవు. మీ తప్పు లేకుండానే గౌరవ హానిలు ఎదురవుతుంది. వడ్డీ వ్యాపారం చేయు వారికి ఆకస్మిక నష్టాలు ఎదురవుతాయి. తలపెట్టిన నూతన కార్యముల యందు విజయం అంత త్వరగా మీకు లభించదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మీరు కష్టపడాలి. మేషరాశి వారికి ఈ మాసమంతా కూడాను మంచి సమయమనే చెప్పాలి. కొందరి వ్యాపారస్తులకు అలా ఉంది, కొన్ని వ్యాపారస్తులకు ఇలా ఉంది. పూర్తిగా కాదు. మీరు ఆర్థికంగా లాభపడతారు మరియు మీ ఆదాయం మెరుగుపడుతుంది. ఎందుకంటే శని ఈ మాసంలో తిరోగమనంలో ఉన్నాడు. మీ 11వ ఇంట్లో తన స్వంత రాశిలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మరియు మీ ఆదాయాన్ని పెంచుతూనే ఉన్నాడు. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు విపరీతముగా ఉన్నాయి మేషరాశి వారికి. ద్వితీయ మరియు తృతీయ వారాలలో కారణరహితంగా గొడవలు ఏర్పడతాయి. అనుకోని ఆకస్మిక గొడవలు, కలహాలు ఎదురవుతాయి. ఇతరుల విషయాల్లో మీరు కలగజేసుకోవడం వల్ల అనవసరంగా మాటలు పడతారు. స్త్రీల విషయాలలో ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నెలలో మీరు దైవ సంబంధ కార్యాలయందు ఎక్కువగా పాల్గొంటారు. ఈ నెల ఉద్యోగులకు పనిచేసే చోట కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి. 10వ ఇంటికి అధిపతి అయిన శని 11వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి మరియు 5వ ఇంటి నుండి సూర్య భగవానుడి ప్రభావం ఉంటుంది. మీరు ఉద్యోగస్తులు ఆలోచించి ఏ పని చేసినా సరే ఇది 1కి 10 మార్లు మనకు అవసరము లేదా అని ఆచితూచి మీరు అడుగులు వేయండి. లేదంటే మీరు చేసే ఉద్యోగాలలో విపరీతమైన ఒత్తిడికి గురి అవ్వలసి ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు మీ తోటి వారితో, ఉద్యోగం చేసేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ అన్ని విషయాలు వాడికి తెలుసు కాబట్టి వాడితో మీరు అప్రమత్తంగా ఉంటూ వాడిని దూరం చేసుకోకూడదు. అలా అని చెప్పి దగ్గరగా పెట్టుకోకుండా వాడితో ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రమే ఉంటూ వాడితో మీరు పని చేయించుకునే విధంగా ఉండాలి. లేదంటే మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా మీకు కనబడుతూ ఉన్నాయి. ఈ మాసం వ్యాపారస్తుల విషయానికే వస్తే వడ్డీ వ్యాపారస్తులకు అధిక నష్టాలు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్త పడకపోతే మాత్రం విపరీతమైన నష్టాల పాలైపోతారు వడ్డీ వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ, బంగారం వ్యాపారం లేదా వజ్రాల వ్యాపారం, ఇనుము వ్యాపారం చేసే వారికి ఈ మాసమంతా కూడా విపరీతమైన ఆదాయాలను తెచ్చిపెట్టంగా ఉంది. కాబట్టి మిగతా వ్యాపార రంగాల వారికి భయపడవలసిన అవసరం లేదు. సిమెంటు, ఇసుక వారికి కాస్త తక్కువగా ఉన్న మాసం మధ్యలో మాత్రం బ్రహ్మాండంగానే ఉంది. నష్టాలు ఎవరికైనా ఉన్నాయా అంటే కేవలం వడ్డీ వ్యాపారస్తులు మాత్రం అధికంగా నష్టపోవలసి ఉంటుంది. కాబట్టి వడ్డీ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వ్యాపారాలు చేసేవారికి భయపడవలసిన అవసరం లేదు ఈ మాసమంతా కూడాను. విద్యార్థుల విషయానికే వస్తే విద్యార్థుల గురించి ఈ నెల మిశ్రమంగానే ఉంది. 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ తెలివితేటలు సరైన మార్గంలో ఉంటాయి. మీ చదువులలో శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బుధుడు సెప్టెంబర్ 4న సూర్యునితో అదే ఇంట్లో ప్రవేశిస్తాడు. బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది మిమ్మల్ని తెలివైన వాడిగా, నైపుణ్యవంతులుగా చేస్తుంది. విద్యార్థులు బుద్ధి చాదిష్టం వలన బుద్ధి అనేక విధముగా మీకు తోడ్పడుతుంది కూడా. మీరు చదివిన చదువులు గుర్తుకు ఉంటాయి. మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాయాలన్నా సరే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా కష్టపడి చదవండి. దానివలన మీరు ఉన్నత స్థితి కూడా చేరుతారు. విదేశీ వెళ్ళాలి, విదేశాలలో చదువుకోవాలి అనుకున్న వారు కూడా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఆ ప్రయత్నాలకి ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఇక్కడ స్వదేశంలో విద్యార్థులకు అయితే భయపడవలసిన అవసరం లేదు. కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి, అక్కడ ఏదైనా నేను స్థిరపడి చదువుకుంటూ ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఈ సెప్టెంబర్ నెల కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి. లేదంటే
అక్కడికి వెళ్ళి విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసం కుటుంబాని విషయానికి వస్తే సాధారణంగానే ఉంది అని చెప్పాలి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో 6వ ఇంట్లో పీడితుడు కావడం వల్ల గృహ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఆస్తి లేదా కుటుంబ విభేదాలు మీకు ఇబ్బందులను పెడతాయి. కానీ బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ ఇబ్బందుల నుండి బయటపడే మార్గాన్ని కూడా మీకు చూపుతాడు గురువు. బృహస్పతి అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి సంబంధీకులతో తగాదాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. 4వ వారం వివాహ ప్రయత్నములకు మాత్రం శుభదాయకంగా ఉంటుంది. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా ఈ రాశి వారికి 4వ వారం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి వివాహం కాని వారు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ మీరు ప్రయత్నం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. త్వరితగతిన మీకు వివాహం జరిగే అవకాశాలు యోగం కూడా కనబడుతుంది. కాబట్టి మీరు మీ ప్రయత్నాన్ని ముమ్మరంగా చేయాలి. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే తిరోగమన స్థితిలో శని తన స్వంత రాశిలోని కుంభరాశిలో 11వ ఇంట్లో ఉండడం వల్ల మొత్తమంతా కూడాను మీ ఆదాయం పెరిగే విధంగా కనబడుతూ ఉంది. స్థిరంగా కాకుండా ఉన్నత స్థితి చేరుకునే అవకాశాలు ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటాయి ఈ మాసమంతా కూడాను. ఈ మాసంలో ఆశించిన ధనము చేతికి అందదు. ఎవరైనా మీకు డబ్బులు అప్పులు ఇస్తా అన్నా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తానన్నా కానీ అవి త్వరగా మీ చేతికి రావడం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ మాసం ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడాలి ఈ రాశివారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి అంగారకుడు 3వ ఇంట్లో ఉన్నాడు. మరియు మీకు అపారమైన ధైర్యాన్ని కూడా ఇచ్చేవాడు కూడా ఆయనే. కాబట్టి మీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాడు. అయితే 2వ మరియు 7వ గ్రహాలకు అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంటిలో కేతువుతో కలిసి ఉన్నాడు. బలహీనమైన రాశి చక్రంగా అంగారక గ్రహంచే ప్రభావితమవుతుంది. కాబట్టి మరియు బృహస్పతి కారణంగా మీరు ఉదరానికి సంబంధించిన బాధలు ఎక్కువగా పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉదరం ఒకటి, నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు. కాబట్టి ముందుగానే ఆలోచించి ఏదైనా చిన్న నొప్పి అనిపించినా సరే వెంటనే మీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అది ఏమిటో చెక్ చేయించుకోవాలి. లేదంటే దాని ద్వారా మీరు ప్రమాదం ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మధుమేహం ఉన్నవారు, షుగర్ ఉన్నవారు అదనపు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి షుగర్ విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే ఎప్పటికప్పుడు మీరు చెక్ చేయించుకోవాలి. లేదంటే ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినది ఏదైనా ఉంది అంటే ఈ మాసంలో 7 మరియు 9 మరియు 13వ తేదీలు మీకు అనుకూలముగా లేవు. ఈ 7, 9, 13 రోజులలో ఏదైనా మీరు చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా విశేషంగా ఉన్నప్పుడు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి లేదా డబ్బులు తెచ్చుకోవాలి అన్న సమయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ 3 రోజులు మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా బైకులలో వెళ్ళేవారు, కార్లలో వెళ్ళేవారు కూడాను ఈ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ గమ్యస్థానానికి చేరుకోవాలి. లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు ఈ 3 రోజులు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. 7, 9, 13 ఈ రోజులలో జాగ్రత్తగా ఉండండి. దైవనామస్మరణ చేస్తూ ఉండండి. పరమేశ్వరుడి నామస్మరణం చేయండి. ఓం నమ శివాయ లేకపోతే నారాయణ నారాయణ అంటూ ఆ రోజంతా కూడాను స్వామి స్మరణ చేయండి. మిమ్మల్ని మీ ఉద్యోగం మానుకోమని ఇంట్లో ఉండమని చెప్పడం లేదు. కాకపోతే కాస్త వేగం తగ్గించండి, జాగ్రత్తగా ఉండండి. అవసరమైన పనులు మాత్రమే చేయండి. కొత్త పనుల జోలికి వెళ్ళవద్దు. మళ్ళీ తర్వాత శర్మగారు ఏం చెప్పలేదండి అనుకోవద్దు. ముందుగా చెబుతున్నాను. 7, 9, 13వ తారీఖులు మీరు నోటీస్ చేసుకొని పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆ దైవానుగ్రహం వలన 3 రోజులు ఏమీ జరగకుండా మీరు చూసుకుంటే మాత్రం సెప్టెంబర్ నెల బ్రహ్మాండముగా ఉంది మేషరాశి. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ప్రతి గురువారం కూడా అరటి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిది. అరటి చెట్టుకు అర్చన చేయించండి. కదలి వృక్షంలో శ్రీమన్నారాయణుడిని చూడండి, స్వామి ఆరాధన చేయండి. ప్రతి వారు కూడాను మేషరాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి.
ఆయన వలన గురుబలం కలుగుతుంది. గురుబలం వలన వ్యాపారం ఉన్నత స్థితి చేరుకుంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది. వ్యాపారస్తులకు అధికంగా ధనములను ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. బుధవారం నాడు బుధుడికి అర్చన చేయించాలి. నవగ్రహాలలో బుధుడికి అర్చన చేయించి స్వామికి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ వీలవుతుంది అంటే ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లేదండి మాకు సమయం సరిపోదు అనుకుంటూ ఉన్నవారు కనీసం మీరు ఆఫీసు వెళ్ళేటప్పుడైనా లేదా మీరు స్నానం చేసిన తర్వాత అయినా కానీ విష్ణు సహస్రనామ పారాయణ పెట్టుకొని వినండి చాలు. దాని వలన కూడా ఈ గ్రహ బాధలు ఏమైనా ఉంటే ఆ గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు మేము చెప్పినదంతా కూడాను నక్షత్రాల వారికి జన్మఫలిత ప్రకారంగా కాకుండా మేషరాశి ప్రకారంగా చెప్పాం. కానీ పుట్టిన తేదీ ప్రకారంగా జన్మలగ్న ప్రకారంగా పూర్తి జాతక వివరాలు మీకు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయము మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేయండి. మాకు వాట్సాప్ చేస్తే మీకు గ్రహాల్లో ఏమి నడుస్తూ ఉంది, ప్రస్తుత జాతక చక్ర ప్రకారంగా మీరు ఇంకా ఏమేమి చేసుకుంటే మీరు అభ్యున్నత స్థాయికి మీరు వెళతారో ఆ విషయాలను కూడా మేము జాతక చక్రం వేసి ఆ జాతక చక్రం ద్వారా మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తాము. జాతక చక్ర ప్రకారం అనుకోండి, జాతక చక్రంలో ఏదైనా దోషాలు ఉంటే కుజ దోషం ఉన్నది లేదా శనికి సంబంధించిన బాధలు ఏదైనా ఉంటే అవి ముందుగానే మనం ఆలోచించి ఆ దోషాలు కూడా చేసుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండడానికి మనకు జాతక చక్రం తోడ్పడుతుంది. ఈ గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే శ్రీమన్నారాయణుడి అర్చన చేయండి. ఈ రాశివారు ప్రతి గురువారం కూడాను శ్రీమన్నారాయణుడి ఆరాధన అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నారాయణ అనుగ్రహం కూడా పొందగలరు. మేషరాశి వారు ఈ చెప్పినవన్నీ కూడాను ఆచరణ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆనందంగా ఉండగలరు. మంగళం మహత్. స్వస్తి.